కొన్ని మాటలు కనపడతాయి. చూద్దాం ఒకసారి చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 37, 38. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యండి, అప్పుడు చాలండి. ఇయ్యండి, మీకు అప్పుడు ఇయ్యబడదు. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటి? ఇచ్చిన దాన్ని బట్టి పొందుకోవడం. ఇక్కడ దైవజనుడైనటువంటి ఏరియాకి ఆవిడ ఏం చేసిందంటే మారు మాట మాట్లాడుకోకుండా మొదటి ఒక అప్పం, చిన్న అప్పం కాల్చి తీసుకొచ్చి ఇచ్చింది. అనేక సంవత్సరాలు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించడానికి ఏమైందంటే కారకురాలైంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడును, ఇవ్వండి, మనకి ఇవ్వబడును అనేటువంటి మాటను అది ఏం చేసిందంటే తెలిసి తెలియనటువంటి రీతిలో తీసుకుని ఏం చేసిందంటే ఇచ్చింది, ధైర్యం చేసింది. ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేసిందంటే అనేక వారాలు, నెలలు, సంవత్సరాలు పోషించబడినట్లుగా మనకు కనపడుతుంది. మనం ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే మనం క్షమించాలంట. మనం కూడా ఏమవుతుంటే క్షమించబడతామంటే కలవదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంట, ఇతరుల చేత మనం ప్రేమించబడతామంట. మనకు కలిగిన దాంట్లో నుండి మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చిన దాన్ని బట్టి ఒకనొక సమయం వచ్చినప్పుడు తప్పుకోకుండా మనకు కూడా ఏం కలుగుతుందంటే మనకు కూడా అలా ఇచ్చేవారిని దేవుడు తప్పుకోకుండా ఏర్పాటు చేస్తారు. మీకు చిన్న విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక కుమారుడు, చిన్న కుర్రోడు, చదువుకునేటువంటి దినాల్లో ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోకుండా ఐస్ క్రీమ్ బండి వేసుకుని అమ్ముకోవటానికని ఐస్ క్రీమ్ బండి వేసుకుని వెళ్తున్నాడు. ఐస్ క్రీమ్ బండి వేసుకుని వెళ్తుంటే ఎవరు కూడా కొట్టలేదు. ఆ వీధులన్నీ తిరుగుతున్నాడు. ఒకేసారి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణం మారిపోయి జోరు వర్షం పడుతుంది. ఈ కుర్రోడంతా తడిసిపోయాడు, బట్టలు నానిపోయాయి. గడగడ వణుకుంటూ ఒక ఇంటికి వెళ్ళి తలుపు వల్ల కొట్టాడు. ఒక పాప వచ్చి తలుపు తీసింది. అక్క, బాగా తడిసిపోయాను, ఒక 10 రూపాయల ఐస్ క్రీమ్ కొనండి. మీరు కొన్నట్లయితే నా ప్రాణం తెప్పలలో చేసుకుని నేను తప్పుకోకుండా మరలా నేను నా బండిని నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే అప్పుడు ఆ పాపిల్ని వాళ్ళ నాన్నగారు బైబిల్ చదువుకుంటా ఉంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న మరి పలానా కుర్రోడు ఇలా వచ్చాడు, ఐస్ క్రీమ్ అంట 10 రూపాయలు కొంటే మరి టీ తాగి వెళ్తాడంట, మరి కొందామా అని చెప్పేసి తండ్రిని అడిగితే తండ్రి అన్నాడు, అమ్మా ఐస్ క్రీమ్ ఏంటమ్మా, ఇంకా అంతకంటే మంచిదే చేద్దాం ఆ కుర్రోడికి అని గబగబా బైబిల్ ఆ పక్కన పెట్టి వచ్చి ఏం చేశాడంటే ఒక చక్కని దుప్పట ఆ కుర్రోడికి ఇచ్చి తలా ఒళ్ళంతా తుడుచుకున్నానా అని చెప్పేసి అదంతా తుడుచుకున్న తర్వాత వేడిగా ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఆ కుర్రోడికి ఇచ్చి ఆ కుర్రోడు ఆ పాలు తాగని, బాబు ఇక నువ్వు ఎక్కడ ఆడుకోకుండా నీ పని మీద నువ్వు వెళ్ళిపోయా అని చెప్పేసి పంపించేస్తే వెళ్ళిపోయాడు. అది జరిగిన 15 సంవత్సరాలకి మరొక సంఘటన జరిగింది. ఏంటంటే ఈ బైబిల్ చదువుకున్నటువంటి పెద్ద ఆయన వృద్ధుడైపోయాడు. అతనికి తీవ్రమైనటువంటి ఒక వ్యాధి కలిగిన వాడు. ఆ వ్యాధి కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే నీకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, కొన్ని లక్షలు ఖర్చు అవుద్దని హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. మరి మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నది ఇల్లు ఒకటే అని తన కుమార్తె ఏమన్నంటే, నాన్న నువ్వు ఉంటే చాలు, ఆ ఇల్లు అమ్మేసేలా అంటే అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, అమ్మా నేను లేకపోయినా పర్వాలేదు, ఇల్లన్నా ఉంటే నువ్వు ఆ ఇంట్లన్నా ఉంటావని తండ్రి ఏం చేస్తానంటే అమ్మొద్దు అంటున్నాడు. ఈ సంభాషణ అంతా చూస్తున్నాడు ఒక డాక్టర్ గారు. చూసి ఏం చేశాడంటే ఆయనకి ఆపరేషన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఆ డాక్టర్ గారు చేశారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, చక్కగా ఆరోగ్యవంతుడయ్యాడు. అతన్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక సీట్ ఇచ్చారు. అందులో వాళ్ళు కట్టవలసినటువంటి అమౌంట్ వేశారు. ఆ పాప ఆ అమౌంట్ని చూసి గడగడ వణుకుతూ మా దగ్గర డబ్బులు లేవు, ఈ అమౌంట్ ఎలా కట్టమని ఏడుస్తుంది. అప్పుడు వచ్చి మరలా ఈ డాక్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మా మీరు కట్టవలసింది ఏం లేదు, మీరు 15 సంవత్సరాల క్రితమే ఒక చిన్న కుర్రోడికి దుప్పటిచ్చి తలపుచ్చుకోమన్నారు. ఆ తర్వాత వేడి పాలు గ్లాస్తో ఇచ్చారు. మీరు 15 సంవత్సరాల క్రితమే మీకు అయినటువంటి డబ్బులు ఏం చేశారంటే వేలను చెల్లించారు అన్నాడు.
15 సంవత్సరాల క్రితమే ఈ పాలు గ్లాసును